హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ కంటెంట్. ఇవాళ నేను చేయబోయే వీడియో మీకు ఆల్రెడీ నా టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఐబ్రోస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఒక 3 డిఫరెంట్ మెథడ్స్ చూపిస్తాను. ఇవి నేను ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ మెథడ్స్ అండి. నేను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నేను పార్లర్కి వెళ్ళి చేయించుకునేదాన్ని కాదు. ఐబ్రోస్ నేనే ఇంట్లో చేసుకునేదాన్ని. నాకు ఇంట్లో చేసుకోవడం కొంచెం కంఫర్టబుల్గా ఉంది. క్వారంటైన్లో మీకు ఐబ్రోస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందని నాకు తెలుసు. ఐ మీన్ ఐబ్రోస్ చాలా గ్రో అవుతూ ఉంటాయి బికాజ్ ఇట్స్ మోర్ దెన్ అ మంత్ నౌ. ఏమీ ఎక్కడ పార్లర్స్ లేవు, ఏమీ లేవు. ఉన్నవి యూ నాట్ అలౌడ్ టు గో అండ్ సపోజ్ టు గో. అందుకని నేను మీకు ఇంట్లోనే ఐబ్రోస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ ఈ ఐబ్రోస్ ఎలా కొన్ని చేసుకునే ముందు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తానండి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో నేను ఫస్ట్ చూపించే మెథడ్ ఏంటి అంటే ఈ రేజర్. నేను దీన్ని మినిసోలో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వస్తుంది. సో దీనికి ఇలా ఒక కోమ్ అండ్ ఒక బ్రష్ ఇస్తాడు వాడు. సో ఏంటి అంటే ఇలా కోమ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాస్ ఏమున్నాయి అనేది కనిపిస్తాయి. చూసారు కదండి, లాక్డౌన్ కదా ఎలా పెరిగిపోయాయి ఐబ్రోస్. బయటకు వెళ్ళి చేయించుకుందామన్నా లేదు. సో నేను ఇప్పుడు మీకు ఈ రేజర్ని నేను ఎలా యూస్ చేస్తానో చెప్తాను. ఇలా ఉంటుందండి రేజర్ బ్లేడ్. ఓకే, యూ కెన్ సీ ఇట్. దీన్ని ఇలా ఎక్స్ట్రాస్ దగ్గర in the direction of hair growth ఇలా తీయాలండి. ప్లీజ్ ఇగ్నోర్ మై వియర్డ్ ఫేసెస్ డ్యూరింగ్ ఐ ప్లక్ మై ఐబ్రోస్. దట్ ఈస్ హౌ ఐ డూ మై ఐబ్రోస్. ఇది నా ఫస్ట్ మెథడ్ అండి. దీంతో ఇలా చేస్తాను. నా సెకండ్ మెథడ్ వచ్చేసి ఐ యూజ్ అ ట్రిమ్మర్. ఇది వీట్ ట్రిమ్మర్ అండి. ఇట్ రన్స్ ఆన్ అ బ్యాటరీ. ఇలా బ్యాటరీతో రన్ అవుతుంది ఇది. ఒక్కసారి బ్యాటరీ వేస్తే చాలండి. చాలా రోజులు వస్తుంది ఇది. నేను ఎప్పుడైనా క్విక్ ఫిక్సెస్కి ఇది యూస్ చేస్తాను. లైక్ ఇమ్మీడియట్గా నాకు జరిగిపోవాలి అంటే, లైక్ టు డూ మై అప్పర్ లిప్ ఒక్కోసారి, అండ్ టు డూ మై అండర్ ఆర్మ్స్ ఆల్సో. ఒక్కోసారి అండర్ ఆర్మ్స్కి డిఫరెంట్ బ్రష్ ఉంటుంది, అది డిఫరెంట్ బ్లేడ్ ఉంటుంది, అది యూస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ అనమాట. ఇది కొంచెం ఈ బ్రష్ యూస్ చేస్తే కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఈ బ్రష్ యూస్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్గా ట్రిమ్ అయిపోతుంది. ఇది పవర్ సెట్టింగ్. ఇది ఆన్ చేస్తే ట్రిమ్మర్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఐల్ షో యూ హౌ ఐ యూస్ ఇట్. ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు యాంగిల్ని. సో ఐల్ షో యూ హౌ ఐ డూ ఇట్. ఇలా రన్ చేస్తూ ఉండాలి. బీ కేర్ఫుల్ అండి ట్రిమ్మర్ యూస్ చేసే ముందు అప్పుడు. ఎందుకు అంటే జస్ట్ ఒక స్లిప్తో యూ కెన్ కట్ ఆఫ్ యువర్ ఐబ్రోస్. టోటల్ షేప్ పోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ట్రిమ్మర్ యూస్ చేసే అప్పుడు స్పెషల్లీ. సో ఇలా నేను క్విక్ ఫిక్స్ చేసుకోవడానికి ఈ ట్రిమ్మర్ని యూస్ చేస్తాను. మై నెక్స్ట్ మెథడ్ ఈస్ యూజింగ్ అ ట్వీజర్.
ఇది మీకు ఎక్కడైనా దొరికిస్తుంది, ఎనీ బ్యూటీ స్టోర్. ఇది చాలా ఈజీ యూస్ చేయడం. యూ కెన్ క్యారీ ఇట్ ఇన్ యూర్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ స్లింగ్ బ్యాగ్. ఎప్పుడైనా ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ ఆన్ యువర్ చిన్ ఆర్ అప్పర్ లిప్ ఆర్ ఐబ్రోస్ ఎక్కడొచ్చినా యూ కెన్ జస్ట్ ప్లక్ ఇట్ ఆఫ్. దీన్ని మీరు ఫ్లైట్స్లో కూడా యూ కెన్ క్యారీ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ బ్యాగ్. జనరల్గా రేజర్ లాంటివి అయితే దే డోంట్ అలో కదా, యూ హ్యావ్ టు క్యారీ దెమ్ ఇన్ యువర్ చెక్ ఇన్ బ్యాగ్. ఇలాంటిదైతే మీరు ఎనీ టైమ్ ఎనీవేర్ యూ కెన్ జస్ట్ మొబైల్లో చూసుకుంటూ కూడా యూ కెన్ ప్లక్ ఆఫ్ యువర్ హెయిర్. ఇది ఎలా యూస్ చేయాలి అంటే, జస్ట్ ఏ హెయిర్ స్ట్రాండ్ అయితే ప్లక్ చేయాలో దాన్ని ప్లక్ చేయండి అంతే. దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ప్లక్ చేయండి. ఐ కెన్ ఆల్రెడీ సీ అ హ్యూజ్ డిఫరెన్స్ ఈ రెండిట్లో. ఐ హోప్ యూ గైస్ కెన్ ఆల్సో అబ్జర్వ్. చూస్తారా ఎంత డిఫరెన్స్ ఉంది జస్ట్ బై రిమూవింగ్ ది ఎక్స్ట్రాస్. నేను ఇంకా ఏమీ చేయలేదు, అండ్ అది కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్. మీన్వైల్ మీకు మెథడ్స్ చూపిస్తున్నాను, ఏ మెథడ్స్లో చేయొచ్చని. ఈ 3 మెథడ్స్లో దిస్ మెథడ్ ఈజ్ లిటిల్ హర్డింగ్. లైక్ మీరు రెగ్యులర్గా ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళైతే అంత పెయిన్ కూడా ఉండదు, బట్ ప్లక్ చేసినప్పుడు యూ నో దట్ రైట్, లైక్ స్వీట్ లిటిల్ పెయిన్. Can you see the difference between the two eyebrows? Can you guys see the difference between these two? ఇది ఎంత నీట్గా కనిపిస్తుందో, నీట్గా షేప్ కూడా చాలా నీట్గా ఉంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. సో నేను సేమ్ మెథడ్ యూస్ చేసి ఈ ఐబ్రో కూడా క్విక్గా ఫినిష్ చేసి నేను మళ్ళీ మీకు కనిపిస్తాను.
మీరు మాయిశ్చరైజర్ కానీ ఎలాంటిది అప్లై చేయకూడదు ఫేస్ పైన. ఫేస్ వాష్ చేసుకోండి అండ్ వెంటనే యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ యూర్ ఐబ్రోస్. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఈ చిన్న చిన్న హెయిర్ అనేది స్కిన్కి స్టిక్ అయిపోతుంది. సో ఇట్ విల్ బీ హార్డర్ ఫర్ యూ టు రిమూవ్ ఇట్ అనమాట. సో అదొకటి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే అప్లై సమ్ బేబీ పౌడర్ అప్లై చేసి దెన్ యూ స్టార్ట్ డూయింగ్ యర్ ఐబ్రోస్. అప్పుడు ఇంకా ఈజీగా మీకు హెయిర్ వచ్చేస్తుంది అనమాట. చూసారండి, ఇంట్లోనే మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనకి మనం థ్రెడింగ్ ఎలా చేసుకోవచ్చో, థ్రెడింగ్ కాదు ఐబ్రో షేప్ ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. సో చాలా హ్యాపీగా ఉంటుంది వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మనం కొన్ని థింగ్స్ మనకి మనమే చేసుకోవడం. అండ్ ఐ థింక్ దిస్ lockdown is teaching all of us a lot of things, like we are trying out new recipes and ఇంట్లోనే అన్నీ ఎలా చేసుకోవడం, లైక్ వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా, లైక్ హౌస్ హెల్ప్ లేకుండా, లైక్ సలూన్స్ లేకుండా, బ్యూటీ పార్లర్స్ లేకుండా, అండ్ ఏమీ లేకుండా అన్నీ మనకి మనమే ఎలా చేసుకోవాలో మనకి ఈ లాక్డౌన్ టీచ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. లైక్ it's sad that we are in this situation right now, but I am a kind of person who sees the brighter side of every situation. ఇలా I think ఈ సిచ్యువేషన్ వల్ల మనం చాలా నేర్చుకుంటున్నాము అండ్ వీఆర్ స్పెండింగ్ అవుట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ, విచ్ మనకి ఇంతకు ముందు ఎప్పుడు దొరకలేదు. అండ్ ఇది దిస్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ ఎవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ లాంటి సిచ్యువేషన్. సో enjoy your time being home.